బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే భారతదేశంలో సామాజిక న్యాయం జరగడం లేదు. భారతదేశంలో సామాజిక న్యాయం జరగాలంటే ఎంత జనాభా ఉంటే వారికి అంత శాతం రిజర్వేషన్ అందాలి, అంత శాతం ఫలితాలు అందాలి అనే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా కోరుకున్నాడో అదేవిధంగా మన తెలంగాణ ప్రాంతంలో మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో కులగణన చేసి మన బీసీలకు 42% ఇవ్వడం జరుగుతుంది. 42% ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో కూడా రిజర్వేషన్ ఇస్తామని బిల్లు ఆమోదం చేసి కేంద్రానికి పంపడం జరుగుతుంది. కేంద్రం అనుకూలిస్తే 42% మన మొట్టమొదటిగా మన తెలంగాణలో అమలు జరుగుతుంది బీసీలకు. అదేవిధంగా చూస్తే బీసీల జనాభా ఎక్కువ ఉంటుంది కానీ పదవులు తక్కువ ఉంటాయి. ఈ అసమానతలను తొలగించడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న కష్టపడి బీసీలు ఎంతనో వాళ్ళకి అంత శాతం ఇస్తామని 42% కోసం కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు ఓకే చేయడం జరుగుతుంది. దీన్ని కేంద్రానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న విధంగా ఏ కులంలో అయినా సరే ఎంత జనాభా ఉంటే అంత వారికి అంత రిజర్వేషన్ దక్కాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కోరిక. అదేవిధంగా ఎస్సీలలో గిట 59 ఉపకులాలు ఉంటే అందులో ఏ కులానికి ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కావాలని మన మందకృష్ణ అన్న కానీ ఇంకా చాలామంది కానీ 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసిండ్రు, ఎంతోమంది అమరులైన ఈ విషయంలో. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎస్సీ వర్గీకరణ చేయడం లేదు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగానే ఏ రాష్ట్రంలో వాళ్ళు చేసుకోవాలని ఇవ్వగానే అసెంబ్లీలో మన రేవంత్ అన్న ముందుగానే మేము మా తెలంగాణలో అమలు చేస్తామన్నట్టుగానే ఇప్పుడు ఎస్సీలలో 59 ఉపకులాలు ఉంటే అందులో 3 కేటగిరీలు చేసి ఏబీసీ ఉపకులాలు వేసి ఎక్కువ లాభాలు పొందిన వాళ్ళని సిలో వేసిండ్రు, తక్కువ ఉన్న వాళ్ళని ఏలో, మిడిల్గా పొందిన వాళ్ళని బీలోనే వేసి 3 విభాగాలుగా ఎస్సీలలో ఇట ప్రతి ఒక్కరికి సమన్వయం జరిగే విధంగా ఈరోజు వర్గీకరణ చేసి అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దీనికి మన మనోహర్ అన్నకు ఎస్సీ వర్గీకరణ కోసం సపోర్ట్ చేసిన మన తాండూరు ప్రజల నుండి మన మనోహర్ అన్న ముఖ్య పాత్ర వహించిండు. మనోహర్ అన్నకు, రేవంత్ అన్నకు, మందకృష్ణ అన్నకు మేము ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పాలాభిషేకం చేస్తున్నాం. జై భీమ్.